హలో వెల్కమ్ టు దీపు క్యాప్చర్స్. మనకి ముందు దివాళీ ఫెస్టివల్ వస్తుంది కదా. దివాళీ ఫెస్టివల్ అనగానే ఎక్కడ చూసినా కలర్ఫుల్తో లైట్స్, దీపాలు, ఫ్లవర్స్, అబ్బా ఎక్కడ చూసినా బ్రైట్నెస్సే కనిపిస్తుంది. సో ఈ దివాళీ సందర్భంగా నేను మీకు ఒక మంచి డిఐవైని చూపిస్తాను. నేను ఈరోజు మీకు చూపించబోయే డిఐవై ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఆర్ వాటర్ క్యాండిల్స్. క్యాండిల్స్ అంటే మనం ఇక్కడ ఎలాంటి క్యాండిల్స్ యూజ్ చేయము, మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎలా దీపాలు ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా వాటిని వాటర్లో పెట్టాలి అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కూడా తప్పకుండా ఈ దివాళీకి ట్రై చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ వాటర్ క్యాండిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ కొంచెం దూది, అంటే దూదితో మనం దీపాలు చేసుకుంటాం అన్నమాట. తర్వాత టీ కప్స్, అలాగే ఒక బౌల్లో వాటర్లో ఫ్లవర్స్ వేసుకోవడానికి మీకు నచ్చిన ఫ్లవర్స్ ఏవైనా సరే. ఫస్ట్ మనం ఈ దూదితో క్యాండిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు కొంచెం దూది తీసుకొని దీన్ని ఒక ఒత్తిలాగా చేసుకోవాలి. రౌండ్ ఒత్తి అంటారు కదా, అలా చేసుకోండి. ఒత్తి కొంచెం పల్చంగా కాకుండా మందంగానే చేసుకోండి. ఎందుకంటే మనం దీన్ని ఆయిల్లో డిప్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచుతాం కదా. ఎంతగా పీల్చుకుంటే ఆయిల్ని అంతసేపు వెలుగుతుందనమాట ఈ దీపం. సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి ఒక షేప్ ఏం అవసరం లేదు. కింద మందంగా ఉండి పైన ఇలా ఒత్తిలాగా ఉంటే సరిపోతుంది. ఇలా నేను ఒక 7 ఒత్తులు చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. అది ఏ ఆయిల్ అయినా పర్లేదు, కొబ్బరి నూనె అయినా, మన దీపం ఆయిల్ అయినా, లేదు అంటే వంట నూనె అయినా పర్లేదు. ఇలా డిప్ చేయండి. కాటన్ మొత్తము ఆయిల్ని పీల్చుకోవాలి. చూసారా, ఇలా ఒత్తుల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. హాఫ్ అన్ అవర్ పాటు ఆయిల్లో నానబెట్టండి. ఎందుకంటే ఎంత ఎక్కువగా దూది ఆయిల్ని పీల్చుకుంటే మీకు అంతసేపు ఒత్తులు వెలుగుతాయి. ఇప్పుడు వీటిని వాటర్ క్యాండిల్స్ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టీ కప్స్ ఉన్నాయి కదా, ఈ టీ కప్స్లో ఇంత సైజు అంటే ఇక్కడ వరకు కట్ చేసుకోండి. ఇంత సైజు. మరి తక్కువ కట్ చేసుకుంటే వాటర్లో మునిగిపోతాయి, వాటర్ పడిపోతాయి. మరి ఎక్కువ కట్ చేసుకున్నా కూడా మనకి దీపం అనేది కరెక్ట్గా కనిపించదు. సో జస్ట్ ఇంత సైజు ఉంటే సరిపోతుంది. మీకు అంతగా ప్రాబ్లం అనిపిస్తే ఇలా పెన్సిల్తో మార్క్ పెట్టుకోండి, ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకోవడానికి. ఇలా ఈ షేప్లో కట్ చేసుకోవాలి. ఇంత హైట్ అయితే సరిపోతుంది. ఇలా నేను 6 కప్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. చూసారా, సైజ్ ఇంతే ఉంది. అంటే మన క్యాండిల్, బయట దొరికే క్యాండిల్ సైజ్ అంతా. ఇప్పుడు వీటిలోకి మనం ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు డిప్ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్లో, ఈ దూదిని ఇలా పెట్టేసుకోవాలి ఇందులోకి. మీరు ఇంకొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అంటే ఎంతసేపు కావాలి అనుకుంటారో దీపాలు అంతసేపు, దాన్ని బట్టి మనం సైజ్ చేసుకోవచ్చు. చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, ట్రాన్స్పరెంట్ బౌల్ అయితే బాగుంటుంది లుకింగ్. ఎందుకంటే మనకి ఫ్లవర్స్, దీపాలు కొంచెం బాగా ఎక్కువగా బ్రైట్గా కనిపిస్తాయి కాబట్టి ఫ్లవర్స్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ వేలో ఉంటే బాగా కనిపిస్తుంది కదా. లేదు అంటే మీ ఇష్టం, ఏదైనా బౌల్ తీసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఫ్లవర్స్ని ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే రెక్కలు విప్పైనా రెక్కల్లాగా కూడా పెట్టుకోవచ్చు. నేను మాత్రం ప్రజెంట్ రెక్కలే వేస్తున్నాను. ఇలా ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత ఈ దీపాల్ని మనకు కావాల్సిన ప్లేస్లో ఇలా పెట్టేసుకోవటమే. అండ్ నెక్స్ట్ డిఐవై, ఇలా డిస్పోజబుల్ కప్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి, ఇలా 3 తీసుకోండి. మీ ఇష్టం, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. తర్వాత మన దగ్గర ఏదైనా ప్లాస్టిక్ అయినా పర్లేదు, ఇలా డిస్పోజబుల్ ఏదైనా పర్లేదు, వాటిని ఒక రౌండ్ షేప్లో చిన్నగా సర్కిల్ షేప్లో కట్ చేసుకోండి.
ఇప్పుడు ఇలా 3 ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటికి మిడిల్లో హోల్స్ పెట్టుకొని హోల్స్లోంచి ఈ ఒత్తి ఉంది కదా, ఈ ఒత్తిని బయటికి లాగాలన్నమాట. ఇలా నాకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. నేను 3 డిస్పోజబుల్ కప్స్ తీసుకున్నాను. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, నేను మన ఇంట్లో ఉండే పసుపు ఉంటుంది కదా, ఆ పసుపుని కొంచెం కలర్ఫుల్ కోసం యాడ్ చేస్తున్నాను. తర్వాత నా దగ్గర ఫుడ్ కలర్ ఉంది, ఆరెంజ్ ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేస్తాను. ఫ్లవర్స్ని యాడ్ చేస్తున్నా. తర్వాత ఇప్పుడు మనం కోకోనట్ ఆయిల్ కానీ మన వంట నూనె కానీ ఇలా ఒక డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయండి. తర్వాత మనం ప్రిపేర్ చేసినవి ఉన్నాయి కదా ఒత్తులు, దాన్ని ఇలా లోపలికి వేసేయండి.